ఏమిట్రా అలా కుక్క పిల్ల వాస్తు చూస్తున్నావు? ఏమిటి దొత్తున్నా? గుమగుమ గుమగుమ వాసన వస్తుంటే ఎక్కడా నేను చూస్తుంటే ముక్కు దగ్గర ముక్కు కూడా పెట్టావు. ఎక్కడా? నువ్వు పెద్ద కుక్క పిల్ల మాట. ఇంత మంచి వాసన? నేను గోరా ఇంట్లోంచేమో. గోరా ఇంట్లోంచా? వాడింట్లో ఏముందిరా మట్టి? ఒకవేళ ఆ మట్టిలోనే కరేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయి కలిపి తాలింపు పెట్టి ఆ మట్టే వడ్డిస్తాడేమో. వెళ్ళి చూసిరా. వంటకాలు బాగున్నట్టున్నాయి. ఏంటన్నా ఎక్కడి నుంచో చూస్తున్నావు? నువ్వు భోంచేద్దు కదా. నేను కూడా భోంచేయాలా? అయితే మా దత్తనాన్ని కూడా తీసుకురమ్మంటావా? తీసుకురా. అయితే ఇక్కడే ఉండు, తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. వంటకాలు జాగ్రత్త. లడ్లు, పులిహార, కార్లు, పూర్లు, పాయసం. అమ్మో, ప్రతి మనిషికి ఇంతంత. ఏంట్రా ఇంతంత? కళ్ళ చూసావా? కాదు, ఆకులు గోరా ఇంట్లో చిన్నవాడికి తిన్నంత. దొంగ వెధవ, నువ్వు కూడా తినొచ్చావా? కాదు, నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఏది వాడింట్లో మనం తినడమా? పోనీ నేను తినొచ్చేస్తా. కాడు వెళ్ళిపోతాను, ఇంట్లో వెళ్ళి. బాబా, దంచి నా చేతులు పడిపోయాయి. ఇంకా ఆయన రారేంటి? వచ్చేసారా? ఉండండి, నా పాత వచ్చి చూస్తుంది. దత్తనానా, ఏం జరిగింది? రోగలు ముత్తెట్టుకుందా? తల పగలు నేను నడుస్తుంటే వెళ్ళి వైద్యుని పిలుచుకురా. ఏమీ అక్కర్లేదు. నేనే పతివర్తనైతే తెల్లవారేసరికి మీ గాయం మాయం కావాలి. మాయం అయ్యేది గాయం కాదే, నాకు ఖాయం. ఇది ఖాయం. ఖాయం. ఈ ఆస్తిలో నాకు వచ్చేయడం కూడా ఖాయమే. బాబు, అలా అనకూడదు. చూడండి, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. నా పాతివత్యాన్నే నమ్ముకోండి. ఇదిగో నమ్ముకున్నా, నీ పాతివత్యాన్నే నమ్ముకున్నా. ఒరే, ఇది ఎలాగే అంటుంది, వెళ్ళి వైద్యుని తీసుకున్నారా? అమ్మమ్మ, నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా వైద్యుని తేవడానికి? నువ్వు పెళ్లి చేస్తాను మాట ఇస్తేనే నేను వైద్యుడి గారిని తీసుకొస్తాను. చేస్తాను. ఏం చేస్తావు? పెళ్లి.